ప్రేమైన దేవుని పిల్లలారా, మన దేవుడు ఎంత ప్రేమమయుడై ఉన్నాడు. మన కోసం ఈ భూలోకానికి మరణించి మనల్ని అందరినీ పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి కూడా ఇష్టపడిన వ్యక్తి. అటువంటి దేవుడు స్వయాన ఏమంటున్నాడంటే ఇర్మీయా 12:17లో, అయితే వారు నా మాట విననొల్లని ఎడల నేను ఆ జనమును వేరుతో పెళ్ళగించి బొత్తిగా నాశనము చేతును. ఇదే యెహోవా వాక్కు. ఆయన ఈ భూమి మీదకి రాకముందే ఎన్నోసార్లు తన ప్రజలతో మాట్లాడుతూ వస్తున్నారు. నా మాట వినండి, పాపాన్ని వదిలేయండి, నన్ను నమ్ముకోండి, వేరే దేవతల తట్టు చూడొద్దండి, వేరే బలహీనతల తట్టు చూడొద్దండి, నా యందు ధైర్యం కలిగి నిరీక్షణ కలిగి ఉండండి అని దేవుడు పదే 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 చెప్తూ ఉన్నాడు. ఇప్పటికి కూడా మనలో ఎంతోమందికి అలానే చెప్తున్నాడు. పాపాన్ని వదిలిపెట్టండి, తాగుడునైతేనేమి, జూదంనైతేనేమి, వ్యభిచారం అయితేనేమి, జారత్వం అయితేనేమి, నరహంతకం అయితేనేమి, అబద్ధాలు చెప్పడం అయితేనేమి, ఇతరులకు నష్టం కలిగించేది అయితేనేమి, ప్రతిదీ దేవుడు వద్దని చెప్తూ ఉన్నా మీరు ఇంకా మరలా దాని అందే ఆనందిస్తూ ఉంటే, ఆ పాపంలోనే ఇంకనూ మీరు ఆనందిస్తూ ఉంటే ఏమని చెప్తున్నాడంటే, ఎవరైతే నా మాట వినరో వారిని బొత్తిగా నాశనం చేస్తానంటున్నాడు. దేవుడే నాశనం చేస్తాడు అని చెప్పిన తర్వాత ఏ మనుష్యుడు నిన్ను కాపాడలేడు. మనుషులు నాశనం చేయాలనుకుంటేనే ఒక్కొక్కసారి మనం తప్పించుకోలేం. అలాంటిది దేవుడు నాశనం చేస్తాడంటే ఈ భూమి మీద అసలు నువ్వు ఉండవు. కాబట్టి ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఆయన యొక్క రోషం కూడా చాలా గొప్పది. సో మనం మారాలి, తన యందు మంచిగా ఉండాలి, పరలోక రాజ్యంలో ఉండాలి, నరకం తప్పించుకోవాలని దేవుడు ఎంతో కోరుకుంటున్నాడు. కాబట్టి అట్టి మనస్సును కలిగి దేవునికి ఇష్టమైన ప్రవర్తన మీరు కలిగి ఉండాలని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఇటు కృప దేవుడు ఇచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఆమెన్.